ఇప్పుడు పోలీసు వ్యవస్థ ఇవన్నీ కూడా గతంలో ఏమనుకున్నాం మనము, అన్యాయము అక్రమ పోలీసులు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు పోలీసు వ్యవస్థ కూడా ఏదన్నా ఆస్తులకు సంబంధించిన వ్యవహారాల మీద ఫిర్యాదులు వచ్చినా స్పందించడంలా అప్పటికి ఇప్పటికీ పెద్ద తేడా ఏం లేదు ఇక్కడ, అంతే. కాకపోతే అక్కడ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా అరాచకాలు చేసుకుంటా రోడ్ల మీద పడ్డారు. వీళ్ళు రోడ్ల మీద పడకుండా సైలెంట్ గా వ్యవహారాలు నడిపిస్తున్నారు. అప్పుడు ఎమ్మెల్యేలు వీళ్ళే పిక్చర్లోకి వచ్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనలో. ఇప్పుడు ఎమ్మెల్యేలు, కూటమి ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా పిక్చర్లోకి రావటంలా. వీళ్ళు బ్యాక్ ఎండ్ లో ఎక్కడో ఉంటున్నారు. అంటే తెలియనట్టు, మనకు తెలియనట్టు ఈ వింగ్స్ ను కొంతమందికి అప్పచెప్పేశారు. ఏదైతే మనకు కూటమిలో ప్రభుత్వంలో మంత్రిత్వ శాఖలు ఎలా అయితే ఉంటుందో, ఎమ్మెల్యేలు కూడా పోలీస్ స్టేషన్ కు సంబంధించిన వ్యవహారాలకు ఒక టీము, రియల్ ఎస్టేట్ డిస్ప్యూట్ కు సంబంధించిన వ్యవహారాలకు ఒక టీము, బ్రాండ్ షాపుల దగ్గర కలెక్షన్స్ కు ఒక టీము, గవర్నమెంట్ ఆఫీసులు వాటికి సంబంధించిన నెలవారీ మామూలు వసూలు చేసి తీసుకొచ్చేదానికి ఒక టీము. ఇట్లా ఏ డబ్బులు ఎక్కడైతే వస్తాయో, ఎక్కడైతే వసూళ్లు చేయాలనో ఆ డిపార్ట్మెంట్లకంతా కూడా కొన్ని టీములు పెట్టేశారు. కొంత టెక్నికల్ గా అంతే. ఇక్కడ ఎమ్మెల్యే కనపడ్డు మనకి. ఇక్కడ అన్ని వసూళ్లు చేసుకొచ్చేసి సాయంత్రానికంతా ఎమ్మెల్యేకి ఇస్తుంటారు, లేదా ఎమ్మెల్యేల భార్యలకు ఇస్తుంటారు. ఇప్పుడు ఈ వ్యవహారం నడుస్తా ఉంది. అప్పట్లో ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో డైరెక్ట్ గా ఎమ్మెల్యేనే రంగంలో దిగేసి రేటు మాట్లాడేసి తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా ఎమ్మెల్యేలు ఏమి తెలియనట్టు నీతి వాక్యాలు, సూతి వాక్యాలు మాట్లాడుతుంటారు. ఈ టీములు ఈ వ్యవహారాలన్నీ చక్క